పీసీఓడి అంటే 75% ఆఫ్ ద కేసెస్ ఒబేసిటీ. ఫస్ట్ థింగ్ పీరియడ్స్ ప్రాబ్లంతో వస్తారు, గర్భం అందకపోవడం, అన్వాంటెడ్ హెయిర్. ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ రీజన్. ప్రాసెస్డ్ కార్బ్స్ అంటే ఓన్లీ పిజ్జాస్, బర్గర్స్, ఓన్లీ మైదా ఐటమ్స్, బేకరీ ఐటమ్స్, పఫ్లు ఇలాంటివి అనుకుంటుంటారు. కానీ ఈవెన్ మనం డైలీ తినే రైస్, డైలీ తినే చపాతీ కూడా ఇదంతా పూర్వకాలం నుండి కూడా తింటున్నారు కదా, అప్పుడే ఎందుకు హరిత విప్లవం మనకు స్టార్ట్ అయింది 1970 గ్రీన్ రివల్యూషన్ తర్వాత. అది మనకు అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు, కానీ 1970 కన్నా ముందు మనకు డయాబెటిక్ ప్రివలెన్స్ జస్ట్ 1% ఉంది. ఇవాళ ప్రతి 100 మందిలో 12 మంది ఈ జబ్బుతో బాధపడుతున్నారు. అందరూ ఇవే కదా తింటారు, మరి అందరికీ రావట్లేదు కదా, కొంతమంది ఎందుకు? ప్రతి ఒక్కరు సన్ఫ్లవర్ ఆయిల్ని హెల్తీ అనుకొని సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటారు. మన ఇండియన్ కుకింగ్ కండిషన్స్లో మనం హై హీట్ యూజ్ చేస్తాం, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ గురించి హార్ట్కు లింక్ చేసి స్టడీ చేస్తుంటే ఆ 3 monthsలోనే నంబర్ ఆఫ్ డెత్స్ రిపోర్ట్స్ అయ్యాయి. సో మరి ఏ ఆయిల్స్ యూజ్ చేయాలంటే లారిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ ఉంటుంది. సో ఈ కెమికల్ బ్రెస్ట్ మిల్క్లో మదర్ బేబీకి ఇస్తుంది. అంటే ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోండి. సో అంత ఇంపార్టెంట్ సబ్స్టాన్స్ మనకు ఇండియన్ కండిషన్స్లో, కుకింగ్ కండిషన్స్లో డీప్ ఫ్రైయింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి. గెస్ కూడా చేయరు, మిల్క్. మిల్క్లో మనకు 2 types ఆఫ్ మిల్క్ ఉంటాయి, A1 మిల్క్, A2 మిల్క్. ప్రముఖ మిల్క్ ప్యాకెట్స్ ఏవైతే సేల్ అవుతున్నాయో, ఐ డోంట్ వాంట్ టు సే ద నేమ్, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ దాన్ని ప్రమోట్ కూడా చేస్తున్నారు. బట్ హ్యావ్ పర్సనలీ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. వాజ్ షాక్డ్. దే ఆర్ మిక్సింగ్ మిల్క్ పౌడర్స్ అండ్ గివింగ్ సర్టన్ ఇంజెక్షన్స్. మరి ఇంతకీ మిల్క్ తాగాలా తాగొద్దా? ఇంజెక్షన్స్ ఇచ్చి ఫ్రీక్వెంట్ మిల్కింగ్ చేస్తుంటారు. ఈ మిల్క్లో కూడా హార్మోన్స్ వస్తుంటాయి. అవాయిడ్ చేయమంటారు. మరి పెరుగు తీసుకోవచ్చా, మజ్జిగ తీసుకోవచ్చా లేదా? అది షెడ్ అవ్వకుండా అలాగే పేరుకుపోయి ఫ్యూచర్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్స్కి దారితీస్తుంది. ఓ మై గాడ్. ఇచ్చి ఇండక్షన్ చేసి ప్రెగ్నెన్సీ అవ్వడం వల్ల వాళ్ళకు ప్రెగ్నెన్సీలో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? లీన్ పీసీఓడి అని ఒకటి ఉంది కదా, అంటే ఎవరైతే సన్నగా ఉంటారో వాళ్ళ గురించి ఏమంటారు? పీసీఓడి అని డయాగ్నోజ్ అవ్వగానే భయభ్రాంతులకు గురి కావాలా, లేదా ఏం కాదు అని చెప్పి ధైర్యంగా ఉండాలా?